హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అవ్వారి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏమిచ్చాను అంటే √6 అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చాడు. ఇలా ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చిన నెంబర్ 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోగలవా లేదా అని చూసుకోవాలి. అదర్వైజ్ n×n+1 ఫామ్లో రాసుకోగలమా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6ని 2 adjacent నెంబర్ ప్రొడక్ట్గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 2 3s 6గా రాసుకోవచ్చు. ప్లస్ ఉండి ఇలా 2 adjacent నెంబర్స్గా రాసుకోగలిగితే ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే లార్జెస్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది, గ్రేటెస్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 3 is the ఆన్సర్. ఇప్పుడు సేమ్ మోడల్ డిఫరెంట్ క్వశ్చన్ అంతే, అంటే డిఫరెంట్ వాల్యూ ఇచ్చినాడు. √2 అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ 2ని 2 adjacent నెంబర్స్గా రాసుకోగలమా లేదా, 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోగలమా లేదా అని చూసుకోవాలి. 2ని 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 1×2గా రాసుకోవచ్చు. ఆ 2 1s 2. ఈ 2 వాల్యూస్లో ఏదే లార్జెస్ట్ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్ 2. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 2. ఇప్పుడు ఇది వేరే మోడల్, ఇది సెకండ్ మోడల్, టైప్ 2 మోడల్. అదర్వైజ్ టైప్ 2, నాట్ టైప్ 2 మోడల్. దిస్ ఇస్ టైప్ 2. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? √30 అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చాడు. ఇది ఇన్ఫినిటీ సిరీసే. ఇక్కడ ఏంటి? మైనస్ ఉంది. ఈ క్వశ్చన్కి డిఫరెంట్, ఓన్లీ మైనస్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇచ్చిన నెంబర్ని 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోగలమా లేదా అని చూసుకోవాలి. 30ని 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోగలం. ఎలా? 30ని 5 6 30గా రాసుకోవచ్చు. ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ద, అంటే స్మాలెస్ట్ వాల్యూ ఇస్ ద ఆన్సర్. అదే ప్లస్ ఉన్నప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఇస్ ద ఆన్సర్. దేర్ఫోర్ హియర్ ద ఆన్సర్ ఈస్ 5. ఇది సేమ్ మోడల్ క్వశ్చన్. √20 ఎలా రాసుకోవచ్చు? 4 5s 20గా రాసుకోవచ్చు. ఇన్ ద స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? 4. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 4. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే √5 అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చాడు. సేమ్ ఫస్ట్ మోడల్ క్వశ్చన్. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 5 అనే నెంబర్ని మనం 2 adjacent నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోలేము, అంటే n×n+1 ఫామ్లో రాసుకోలేము. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే, టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్ √4n+1 + 1/2. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ ఏంటంటే అంటే ఇచ్చిన వాల్యూ రాసుకోవాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 4 × 5 + 1 + 1/2. 4 5s 20, 20 + 1 21. Therefore 8/21 + 1/2. ఒకవేళ సింప్లిఫికేషన్ అయితే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, మరి అవ్వదు కాబట్టి నేను ఇక్కడికి విడిచిపెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? √7 అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఇచ్చాడు. సేమ్ టైప్ 2 మోడల్ క్వశ్చనే. కానీ ఈ 7ని మనం 2 adjacent నెంబర్స్గా రాసుకోలేం. ఇప్పుడు ఫార్ములా ఏంటి అంటే ప్లస్ ఉన్నప్పుడు √4n+1 + 1/2 రాసాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎలా రాసుకోవాలంటే ఫార్ములా √4n+1 - 1/2 రాసుకోవాలి. దట్ ఈస్ √4n+1 - 1/2. ఇక్కడ ఏంటంటే ఏంటి? 7. √4 × 7 + 1 - 1/2. 7 4s 28, 28 + 1 29. That is √29 - 1/2 is the answer. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఫైనైట్ సిరీస్, ఇన్ఫినిటీ కాదు. ఇక్కడ ఇవన్నీ ఇన్ఫైనైట్ సిరీస్, ఇవి మాత్రం ఫైనైట్ సిరీస్. √5 × √5 ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది? సమ్ 5 to the power of some value ఉంటుంది.
దేర్ఫోర్ ఫస్ట్ నేను ఏం రాస్తున్నా అంటే 5 రాసిస్తున్నా. ఇప్పుడు ఈ పవర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే 2 to the power of n గా రాసుకోవాలి. 2 to the power of n అంటే ఏంటి అంటే ఇక్కడ 2 ఎందుకు రాస్తున్నాం అంటే స్క్వేర్ రూట్ ఇచ్చారు కాబట్టి 2 రాసా. ఇక్కడ n అంటే ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 ఇచ్చాడు అనేది చూసుకోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 ఇచ్చాడు? 3 టైమ్స్ ఇచ్చాడు. సో 2 క్యూబ్గా రాసుకోవాలి. 2 క్యూబ్ అంటే ఏంటి? 8. ఈ 2 క్యూబ్ 8 ఏదైతే ఉందో అది మనం డినోమినేటర్లో రాసుకోవాలి ఆ వాల్యూని. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి అంటే ఈ వాల్యూ నుంచి 8 నుంచి 1 మైనస్ చేయాలి. 8 minus 1 is 7. Therefore, answer is 5 to the power of 7/8. ఇలానే కాకుండా డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే p into 2 power of n minus 1/2 power of n. This is the direct formula for these type of questions. ఇక్కడ p అంటే ఏంటి అంటే ఇచ్చిన వాల్యూ దట్ ఈస్ 5. 2 power of n. ఇక్కడ n అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, n అంటే ఎన్ని టైమ్స్ ఇచ్చాడు అని, లేదంటే ఎన్ని టైమ్స్ స్క్వేర్ రూట్ ఉంది అని, లేదంటే ఎన్ని టైమ్స్ 5 ఉంది అని. స్క్వేర్ రూట్ 5 అన్నీ ఒకటి. సో ఈ n ప్లేస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 ఉంది అనేది రాసుకోవాలి. ఎన్ని టైమ్స్ ఉంది? 3 ఉంది. దేర్ఫోర్ p into 2 cube minus 1/2 cube. That is 5 to the power of 7/8 is the answer. ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఇన్ఫైనైట్ సిరీస్. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఆల్టర్నేటివ్గా ఉంది క్వశ్చన్లో. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే √4n + 3 ప్లస్ 1/2. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ n అంటే ఏంటంటే ఇచ్చిన వాల్యూ దట్ ఈస్ 2. therefore 4 into 2 plus 3 plus 1/2. 4 2s 8, 8 plus 3 11. therefore √11 plus 1/2 is the answer. ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, ఇన్ఫైనైట్ సిరీస్ ఉంది, కానీ ఇక్కడ ప్లస్ మైనస్ స్టార్ట్ అయితే ఇక్కడ మాత్రం ఫస్ట్ అంటే ప్లస్తో స్టార్ట్ అయింది పై క్వశ్చన్, ఇక్కడ మైనస్తో స్టార్ట్ అయింది. మైనస్ ప్లస్ ఇట్లా ఆల్టర్నేటివ్లో ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఫార్ములా సేమ్ √4n + 3, బట్ ఇక్కడ ప్లస్ బదులుగా మనకి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. దట్ ఈస్ √4n + 3 minus 1/2 is the formula. So √4n + 3 minus 1/2 is the formula. ఇప్పుడు n ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ ఈస్ 4 into 4 plus 3 minus 1/2. 4 4s are 16. 16 plus 3 19. That is √19 minus 1/2. This is the answer. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్స్గా ఉన్నాయి. సో ఆ మైనస్ ప్లస్ విడిచిపెట్టేస్తే ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ సింప్లిఫై చేసినప్పుడు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళకూడదు, లాస్ట్ నుంచి రావాలి. అప్పుడు ఆన్సర్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే √41 minus √22 plus √13 minus √16 ఉంది క్వశ్చన్. దిస్ ఈస్ ద క్వశ్చన్. మనకి √16 వాల్యూ ఆల్రెడీ తెలుసు. √16 వాల్యూ ఏంటి? 4. సో ఇక్కడ ఏం రాస్తున్నా అంటే మైనస్ ఉంది కాబట్టి √13 minus 4 అనేది మనకు వస్తుంది. √16 4 హోల్ స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 4 అనేది ఇంకా మిగులుతుంది. బట్ 13 minus 4 ఎంత? 9. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమొస్తుంది? 41 minus √41 minus √22 ప్లస్ √9 వస్తుంది. మనకి √9 వాల్యూ కూడా తెలుసు ఏంటి? 3. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? √41 minus √22 ప్లస్ 3. 22 √22 ప్లస్ 3 √25. √25 వాల్యూ కూడా మనకు తెలుసు ఏంటి? 5. దట్ ఈస్ √41 minus 5. ఇప్పుడు √41 minus 5 is
36. That is root 36. Root 36 రాను ఏంటి 6. Therefore answer is 6. అంటే ఈ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్లో ఇలాంటి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.